ఇప్పుడున్న జనరేషన్‌లో లోయర్ బ్యాక్ ఏక్ అనేది చాలా మందికి యంగ్ ఏజ్‌లోనే వస్తుంది. దానికి గల మెయిన్ కారణాల గురించి ఈరోజు మీకు చెప్తాను. అందులో మొదటిది సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాము. మనం స్కూల్‌కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి చూస్తుంటాము. మార్నింగ్ లేచినప్పటి నుంచి కూర్చోవడము, చదవడము, పనుకోవడం. అలాగే ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళ నుంచి కూడా మనకు ఆఫీస్‌లో కూర్చోవడము, నైట్ ఇంటికొచ్చి పనుకోవడం తప్ప ఎక్సర్సైజ్ అనేది చాలా తక్కువ అయిపోతుందన్నమాట. దీన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాము. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనకు లోయర్ బ్యాక్ పైన ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. కూర్చునే పద్ధతిలో కూడా రాంగ్ పోస్చర్ అంటామన్నమాట. కంప్లీట్‌గా మనం ముందుకు వంగిపోయి కూర్చోవడం వల్ల ఎక్కువ ప్రెషర్ అనేది మనకు బ్యాక్ పైన పడుతుంది. ఇది మోస్ట్ కామన్ కాజ్ అన్నమాట ఇప్పుడున్న జనరేషన్‌లో బ్యాక్ పెయిన్‌కి. రెండవది ఎక్సర్‌సైజ్ లేకపోవడం వల్ల. కోర్ మజిల్స్ అంటారంటే బ్యాక్ మజిల్స్ గానీ, అబ్డామినల్ మజిల్స్ గానీ అవి చాలా వీక్ అవ్వడం వల్ల ఎక్సర్‌సైజ్ లేకపోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. కనీసం మనం రెగ్యులర్‌గా వాకింగ్ అన్నా ఒక హాఫ్ అన్ అవర్ చేయగలిగితే ఈ నొప్పులను తగ్గే అవకాశం ఉంది. ఇంకొక మూడవ కారణం ఏమంటే అధికంగా బరువు పెరగడం. ఈ జంక్ ఫుడ్స్ తినడం వల్ల, బెల్లీ ఫ్యాట్ ఎక్కువ కావడం వల్ల మనకు బరువు అనేది మెయిన్ స్పైన్ మీద పడుతుంటుంది. ఇదొకటి. నాలుగవది స్ట్రెస్ అండ్ టెన్షన్ అంటారు. వీటి వల్ల ఏమంటే మనకు బ్యాక్ మజిల్స్ కొద్దిగా టైట్ అయితాయి. టైట్ అయినప్పుడు మనకు ఈ బ్యాక్ పెయిన్ అనేది దీర్ఘకాలికంగా అయితుందనమాట. రావడం, పోవడం అట్లా జరుగుతూనే ఉంటుంది. బ్యాక్ పెయిన్ కొద్ది రోజులొస్తుంది, తగ్గుతుంటుంది. ఇంకొకటి అబ్నార్మల్ స్లీపింగ్ పోస్చర్ అంటారు. మనం పనుకునేటప్పుడు టూ సాఫ్ట్ మ్యాట్రెస్ యూజ్ చేసా, లేదంటే టూ హార్డ్ మ్యాట్రెస్ యూజ్ చేసా, లేదంటే ఎట్లా అంటే అట్లా పిల్లోస్ పెట్టుకొని పనుకున్నప్పుడు దానివల్ల కూడా లోయర్ బ్యాక్ అనేది స్ట్రెస్ ఫీల్ అయితుంది. దానివల్ల కూడా బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయి. ఇంకా కొందరేమంటే జిమ్‌కి వెళ్తే మనము ఫిట్ అయితామని జిమ్‌కి వెళ్ళి ఎలా అంటే అలా మనం బెండ్ కావడము, ప్రాపర్ ట్రైనింగ్ లేకోకుండా ఎక్కువ వెయిట్స్ ఎత్తడము, ఎలా ఏ పొజిషన్ అంటే ఆ పొజిషన్‌లో వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల ఇది కూడా వన్ ఆఫ్ ది కామన్ కాజెస్ ఫర్ లోయర్ బ్యాక్ ఏక్ ఇప్పుడున్న జనరేషన్‌లో. అండ్ చాలామంది ఇప్పుడు ఎండకు ఎక్స్‌పోజర్ లేకపోవడం వల్ల విటమిన్ డి3 డెఫిషియన్సీ అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల మనం సరిగ్గా ఫుడ్ తీసుకున్నా, ఎక్సర్సైజ్ చేసా, జాగ్రత్తగా ఉన్నా కూడా చాలా మందికి బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటుంది.